మహోన్నతుడైన మా యేసయ్య, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తించి మహిమపరుస్తున్నాను. అద్భుత కార్యములు చేసే దేవుడు మీరు తండ్రి. మా ఒక్కొక్కరి జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు చేస్తూ మీరు నిజమైన దేవుడని, సజీవుడైన దేవుడని రుజువుపరుచుకుంటూ ఉన్నారు. ఇంకనూ ఎన్నో గొప్ప కార్యాలు మా కొరకు మీరు చేస్తున్నారు తండ్రి. ముఖ్యముగా ఇజ్రాయేలు కొరకు మా ప్రభ, వారి క్షేమం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ ప్రజలను మీరు రక్షించండి. జరుగుతున్న యుద్ధాలు నిశ్శబ్దమయ్యేటట్టు సహాయం చేయండి స్వామి. ఎంతోమంది బిడ్డలు ప్రభా, అమ్మా అన్నము అని చెప్పుకోలేని స్థితిలో బిడ్డలు ఎంతో ఆకలితో ఏడుస్తున్నారు. పాలిచ్చే తల్లులు, చంటి బిడ్డలు, వృద్ధులు, లెక్కలేనంతమంది స్వామి. ఎందరో చనిపోయారు, ఎందరో అవుటివారైపోయారు, ఎందరో దిక్కులేని వారైపోయారు. దేశం దరిద్రంగా మారిపోయాది అయ్యా. క్రూరులైన యజమానులు, ప్రజల మీద ప్రేమ లేని, దయలేని యజమానులు, అధికారులు అంతా మార్చండి అయ్యా. దయచేసి మార్చండి ప్రభా. దేశాల మధ్యన శాంతిని, సమాధానమును దయచేయండి ప్రభా. మీరే కృప చూపెట్టి కార్యము చేయమని యేసు ప్రభువు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. మార్చి మాసం 10వ తారీఖు 2027 2026వ సంవత్సరం మంగళవారం. ప్రియ దైవ జనాంగమ, నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనములో ఉన్న విషయాలు కిందటి దినాన మీతో మాట్లాడుతూ వచ్చాను. యెరూషలేము పట్టణపు గోడలు కట్టడానికి, బీటలను అవి సరిచేయటానికి, బీటలన్నీ కప్పబడుతూ వారు పనిచేస్తుండగా చాలామంది వ్యక్తులు వారి మీదికి వచ్చారు. వారి మీద రౌద్రము చూపెట్టారు. అసలు వారు రౌద్రము చూపటానికి, వారు పనిచేసేటటువంటి వారికి సంబంధాలే లేవు. ఈ రోజున యేసు ప్రభుల వారిని గూర్చి మనం ప్రకటిస్తూ ఉంటే సంబంధాలే లేని వ్యక్తులు ఎంతోమంది మన మీదికి దొమ్మిగా వచ్చి మనల్ని కొడుతూ ఉన్నారు, మనల్ని తిడుతూ ఉన్నారు. ప్రియులరా, గమనించాలి. ఈ రీతిగా ఎన్నో పర్యాయాలు మా జీవితంలో కూడా జరిగాయి. ఆ రీతిగా సర్వశక్తిమంతుడైన దేవుడే వారికి ఉన్నటువంటి కోపాన్ని, క్రోధాన్ని, రౌద్రమును మరలించి మమ్మల్ని తప్పిస్తూ వచ్చారు. అనేక పర్యాయాలు మమ్మల్ని కొట్టారు. చాలా పర్యాయాలు చెరసాలలో కూడా వేశారు. దరిదాపు 200 కేసులు పెట్టి చెరసాల్లో వేశారు. 2 క్రైస్తవ సహోదరులకు డబ్బులు ఇచ్చి వారిని పాడు చేశానని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఎన్నో అసలు నేను చేసే పనికి వాళ్లకు సంబంధాలే లేవు. అయితే ఈ పనిని ఆటంకపరచాలని సాతానుడు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా బయట వారి ద్వారానే కాదు, అంత కలహాలు కూడా బోలెడన్నీ ఉన్నాయి. దేవుని పిల్లలు గమనించాల్సింది, ఎన్ని ఉన్నా సర్వశక్తిమంతుడైన దేవుని కృపను బట్టి ఈరోజు కూడా ఎన్నో అంతఃకలహాలు జరుగుతూ ఉన్నాయి. నాతో కలిసి మా సంస్థలో పనిచేసే వాళ్ళు కూడా ఎంతో క్రూరంగా ప్రవర్తిస్తారు, కుయుక్తిగా ప్రవర్తిస్తారు, కపటంగా ప్రవర్తిస్తారు. వారిని ఈ ప్రాంతాల్లో పనిచేయమని చెప్తే అది సొంతం చేసుకోవాలని కూడా ప్రయత్నాలు చేస్తారు. ఎంతో దుఃఖం. గుండె నిండుకు ఎంతో వేదన ఉంది.
ఏడవాలంటే ఎంతోసేపు ఏడవాలి. అయితే ఓపిక లేని పరిస్థితి ఏర్పడింది. ప్రియులారా, ఒక దర్శనము, ఒక భారము కలిగి దేవుని పరిచర్య ప్రారంభిస్తే దర్శనము లేని అనేక మంది, ఆత్మల పట్ల భారం లేని అనేక మంది నన్ను కృంగదీస్తూ ఆ పనిని పాడు చేస్తూ ఎన్నో నేరాలు, నెపాలు, నిందలు, అవమానాలు ఎన్నింటినో ఎదుర్కోవలసి వస్తుంది. నాకే కాదు, నిజంగా దేవుని పరిచర్య చేసే ప్రతి బిడ్డకి, చెత్తగా ఉన్న ప్రదేశంలో గోడలు కట్టే ప్రతి దైవ సేవకునికి, బీటలు పడిన స్థలాలను బాగు చేసే ప్రతి దైవ సేవకులకు ఇటువంటి కష్టాలు తప్పవు. అయితే ఒకటి, ఇవన్నీ కూడా ఆ కృపగల దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరి ద్వారా ఏం జరుగుతూ ఉందో, ఎవరు ఏ రీతిగా రియాక్ట్ అవుతున్నారో అన్నీ ప్రభు చూస్తూ ఉన్నాడు. నిజంగానే నాకు కళ్ళ ముందు ఎంతోమంది కనిపిస్తూ ఉన్నారు. వారు నవ్వుతూ నాకు కనిపిస్తారు, కానీ వారి హృదయంలో చేదైన వేరు మొలిచి నా చుట్టూ అలుముకుంటూ ఉన్నాయి. నేను ఆ చేదైన వేరు కలిగిన చెట్లను దాటి వెళ్ళలేకపోతూ ఉన్నాను. నాకు మిగిలిందంతా కన్నీళ్ళే, మిగిలిందంతా హృదయ వేదనే, గుండె కోతే. ప్రభు పని చేయాలి అంటే బయట వారి ద్వారానే కాదు, అంతర్గతంగా కూడా ఎన్నో బాధలు, ఎన్నో భయాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎంతో ఆర్థిక ఇబ్బంది, ఎన్నెన్నో నా చుట్టూ నిలబడి సవాలు చేస్తూ ఉన్నాయి. ఈ చెత్తను బాగు చేయదువా అన్నట్టు, ఈ గోడలు కట్టగలవా అన్నట్టు, బీటలు బారిన ఈ ప్రదేశాల్ని బాగు చేయగలవా అన్నట్టు మౌనంగానే నిలబడి ఆ కృపగల దేవుని సహాయాన్ని కోరుకుంటూ పని చేయడం తప్ప ఇంకొక గత్యంతరం లేదు. ఎన్నెన్నో ఏడవలేనంత బలహీనమైన పరిస్థితులు మన ముందు నిలబడి సవాలు చేస్తూ ఉంటాయి. ఎందుకో తెలుసా? గోడలు కడుతున్నాము కాబట్టి, బీటలను బాగు చేస్తున్నాం కాబట్టి, ఎన్నో కుటుంబాలు కట్టబడాలి, ఎంతోమంది జీవితాలు సరిచేయబడాలి, ఎందరినో ధైర్యపరచాలి, ఎందరినో బలపరచాలి, ఎందరినో ప్రభు దగ్గరికి నడిపించాలి, ఎందరినో పవిత్రంగా జీవించేటట్టు వారిని ప్రోత్సహించాలి. ప్రియులారా, ఈ శ్రేష్టమైన కార్యక్రమం పూర్తిగా దేవునికి సంబంధించినది, నా యేసయ్యకి సంబంధించినది కాబట్టి సాతానుడు దీన్ని ఓర్వలేడు. ఈ రోజున ఆ శత్రువైన సాతానుడు ఓర్వలేని తనముతో నీకు నాకు కలిగించే అవమానాలు, నిందలు, దెబ్బలు, గుండె కోత, కన్నీళ్ళు, వీటన్నిటికీ ఒక్క రోజున ఆ కృపగల దేవుడు ప్రతిఫలాన్ని దయచేస్తాడు. మనము చింతపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ప్రభు మనతో పాటే ఉన్నాడు. కాకపోతే మానవ రీత్యా మనం బలహీనులం, మట్టివారం గనుక అన్నింటినీ అందరినీ తలంచుకొని ఎంతో కృంగిపోతూ ఉంటాం. దయచేసి గమనించాలి, విచారపడేవాడు, కృంగిపోయేవాడు చేతగాని వాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నా ప్రభు నాతో ఉన్నాడు, నేను చేతగాని వాడని ఎలాగవుతాను అనే ధైర్యంతో, నా ప్రభు నాతో ఉన్నాడు, నేను చేతగాని వాడిని ఎలాగవుతాననే ధైర్యంతో ఆయన పని చేయటానికి ముందుకు వెళ్ళాలి. ఆ కృపగల దేవుడి ఈ పనిలో నన్ను బ్రతికించినా సరే, ఈ పనిలో నేను చనిపోయినా సరే, నా తుది శ్వాస వరకు
మహోన్నతుడైన దేవుని పవిత్ర పాదాల చెంత గడపటానికి ఆయన కృప దయచేయాలి. నాకంటే ముందు భక్తులు ఎంతోమంది భయంకరంగా శ్రమపడ్డారు, నిందించబడ్డారు, అవమానపరచబడ్డారు, కృంగిపోయారు. అస్సలు భూమి మీద మేమెందుకు పుట్టామా అనేటటువంటి కలతతో చనిపోయారు ఎందరో భక్తులు. అయితే పౌలు గారు చెప్పినట్టు ఇప్పటి కాలము పడుతున్న శ్రమలు ఎన్నతగినవి కాదు అని చెప్పారు. అందుకని ప్రభువు సన్నిధానంలో, ప్రభా, ఈ చిన్న చిన్న శోధనలు, శ్రమలు, నిందలు, అవమానాలు తట్టుకోవటానికి శక్తిని దయచేయమని ప్రార్థించడం కంటే చేయగలిగింది ఏమీ లేదు. ఆ ప్రభువే తోడుగా ఉండి నడిపించునుగాక. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. 10వ వచనము పూర్తి అయిపోయారు.